పుట్టినవాని బిడ్డ ఈ రాజ్య గండాన పుట్టిన ఈ దేశము గండాన పుట్టినవా బిడ్డ హట్టము జానుడు కొడుకు మూరుడు మా కడుపులు ఎందుకు పుట్టినదే బిడ్డ అని కనగంట పుట్టడు కన్నీళ్ళు తీసుకుంటా వల్ల చేరుకుంటానే అవ్వా భార్య భర్తలు ఇద్దరు కదరా ఏది కోమట్ల ఇళ్ళ పొన్న బ్రాహ్మణుల ఇళ్ళ పొన్న సాల సాగరి సపన్న జాతి వర్ణము కుల మత భేదం లేకుండా ఇళ్ళకు పోయి నా బిడ్డను దాదుకోండి ఎవరాల తల్లులాల అక్కలాల అన్నలాల ఆలకించేటి దాదలాల అని 10 ఏళ్ళ స్థలవదులు పట్టుకున్నా మరి ఎంతనే గాని బిడ్డ ఉట్టంగానే ఊరు మీద మిరుగుల వాన కొట్టింది పట్టణం నాశనం అయిపోయింది తూర్పు పట్టణం మరి ఎంతైనా నాశనం అయిపోయింది పంట వంటి పంటల మీద మరి ఏనాడు వడగల్ల వానలు కొట్టినయి దొంతులు కొల్లొల్ల దొంతులు తొల్లారినయి అమ్మ వాళ్ళు కట్టుకున్న పెద్ద దరవాజ ఊరిపోయింది ఇంటి మూలవాసం ఊరిపోయింది ఎవరి పిండం ఎవరి గండం ఉన్నది అరే తన బిడ్డను మేమెందుకు దాదుకుంటామని చెప్పి మరి ఎంతైనా కానీ తలనాలకేసి ఎక్కడోళ్ళు అక్కడ కడగు తొలగిపోతా అంటే బిడ్డను చేత పట్టుకున్నారు అవ్వయ్య రాజు ఆ బిడ్డను పట్టుకొని ఓ బిడ్డ ఎన్నెన్ని జనమాల పుణ్యాల ఫలమిదో ఎందుకు పుట్టినవే మా కడుపులా 6 కూడా 13 సంవత్సరాలు కొట్టిగినవే అవ్వా మా కడుపుల పుట్టి అవ్వ మాకింత కారణమాయన మా కడుపుల పుట్టి మాకేం కట్టము తెచ్చినవాని ఆ బిడ్డను బాగా కట్టుకొని అందుకే అంటారవ్వా దూలం ఏ దూలము గొప్పదంట ముక్కు దూలము గొప్పదంటారు అరే పండుల్ల పండు ఏ పండు గొప్పదంటే తల పండు గొప్పదంటారు ఈ పుల్ల తీపి ఏ తీపి గొప్పదంటే కన్న ఖర్జూర పండు కన్న తల్లి కడుపు తీపి గొప్పదన్నరే నావ్వా నా పాపి గర్భమందున ఎందుకు పుట్టినవే అప్పుడు ఆ కన్న తల్లి ఎలా నాగదేవికి అవ్వయ్య రాజులాది కత్తున్నారవ్వా అవ్వా నన్నెందుకు కన్నవే అవ్వ నీ కనుడు గంగ పాలుగానే అవ్వా నీ కనుడు గంగ గోదావరి నిండనే అవ్వా నన్ను సాధిన పెంచి పెద్ద వేసి అవునానంగా నా బిడ్డ బతకల్లాని ఓ అయ్య చేతుల పెట్టినవు 13 ఏళ్ళు కొట్టిగినవే అవ్వా నా గర్భమందున బిడ్డ ఉడితే నా గండాన రాజ్య గండాన భర్త గండాన నా బిడ్డ పుట్టింది జనల లోపల నేనే పాపడి కట్టిను తాగేటి బాయిలే ఊడు వేసిన తినేటి తారలే ఎత్తి పారే చిన్న పిల్లగల్ల తలలే కొట్టినావా నాయవ్వా నా బతుకు పాడుగాను నా బతుకు మీద వన్ను అయ్యా నా బతుకు మీద దుమ్ము అయ్యావా ఈ ఆడదానికైనా సంకసాటుంటే శంకునం లేదన్నరే నా గర్భమందున నాకు కొడుకులు బిడ్డలు పుట్టక ముందు నాకు ఇంత గతి రాలేదే అవ్వా నా కడుపు వండుడేంది నా గర్భం లోపల బిడ్డ పుట్టుడేంది రాజ్య గండాన నా బిడ్డ పుట్టి రాజ్యమంత నాశనమగుడేంది మరి దొంతులు దొల్లారుడేంది అవ్వ నాకు ఈ కట్టమేందని చెప్పి కన్న తల్లిని యాది చేసుకుంటా కనగంట పుట్టడు కన్నీళ్ళు తీసుకుంటా వల్ల తేరుకుంటానమ్మా భార్య భర్తలు ఇద్దరు అదే శివనందుల కోట లోపలనే నవ్వా రామ రామ రఘు రామ దేవా దైవ నీ కన్ను గంగ పాలు కాదే అవ్వా అమ్మా బిడ్డను బాగా కట్టుకొని వాడలైనా ఎల్లినారా మేడలైనా మా చేతని ప్రాణం ఎట్లా తీస్తాము బిడ్డ మా చేతని జీవనం ఎట్లా తీస్తావే అవ్వా నాది కన్నది కడుపు కాదానే
మీద వంటని మైల కాదాలే బిడ్డ నీ చూడ వెక్కనిస్తామని చెప్పి ఆ కన్న తల్లి నాగదేవి బిడ్డను బావ కట్టుకోని బిడ్డ నీ ప్రాణం మేర కాడ మా ప్రాణం పోవాలి మా ప్రాణం మేర కాడ నీ ప్రాణం పోవాలని లోపల ఏడవచ్చు ఎవరిని ఎత్తు మరి ఎంతైనా నా బిడ్డను దాదుకోమంటే ఎవరు దాదుకోనంటే ఊరు బంధువు ఏడవచ్చు ఊరు కట్ట గడపన ఓతుమాను వృక్షము చూసిండ్రు పొడుగుది పొన్నమాది వృక్షం కాడ పొలుగు తీరి ఎవరన్నా వద్దరో సాదుకుంటారో ఎవరన్నా వద్దరో నా బిడ్డని పెంచుకుంటారో లేకపోతే ఈ పొడుగు పొన్నమాది వృక్షం కాడ నా భార్య ప్రాణం తీస్తా నా ప్రాణం తీసుకుంటా నా బిడ్డను చంపుతా అని భార్య భర్తలే అవ్వా కడగంట పుట్టడి కన్నీళ్ళు తీసుకుంటా వల్ల తేరుకుంటా ఊరు కట్ట గడపన ఊరు బంధువు ఏరవచ్చు భార్య భర్తలు ఆ బిడ్డ ముఖం చూసుకుంటా వల తేరుతా అంటే ఇక్కడ ఉండగా ఈ చెట్టు కింద మాత్రం మన ఎలమకోట ఎలనాగదేవి ఆ బిడ్డను పట్టుకొని ఉన్నారా సంగతి ఇక్కడ ఉండగా ఇక్కడికి దగ్గరైన మరి ఈ చెట్టుకు మాత్రం పనబడి బాగానా అటువంటి తంగెళ్ళ పల్లె అనే గ్రామము ఆగో ఎరకలి గూడెం లోపల ఆగో ఎలకలి మాత్రం అనగా మారయ్య పెన్నం పేరు ఎరకల అటువంటి మాత్రం అనగా ఎలవంచ ఉన్నదాట ఎరకలి ఎలా వంచే మన ఎరకలి ఎలవంచే ఎరకలి మారయ్య అలా కన్న కొడుకు 5 ఏళ్ల పిల్లగాడు అప్పటికి మాత్రం ఆ కొడుకు పేరు సోడప్ప ఈ ఎరకలి సోడప్పని పట్టుకొని ఎంతంగా పెంచంగా పిల్లగాడు 5 ఏళ్ల కొడుకు అయితే అన్నాడు ఎరకలి సోడప్పను చదువు బల్లల్లో వడగొట్టే చదువు బల్లల్లో కొడుకు చదువుకుంటాడు ఇక ఎరకలి ఎలవంచ ఏం చేసింది ఓ మారియో రోజు నేను ఎరక చెప్పుకొచ్చి ఊర్ల మీద విరుక్కుంటా ఎరక చెప్పుకుంటా పోయి 10 రూపాయలు సంపాదించుకొచ్చుకంటే పాడుకోవు మెండ్ర తింటాను ఇంటికాడ బావుల బయట వచ్చినట్టు ఇంటి ముందర గుల్లబొత్త పెడతాను వెనక పిర్రలు వేస్తాను నాకున్న ఆయన నాడి అనుకుంటుంది పొలం ఆడి అనుకుంటుంది పిల్లలు గాడి మొగోని అడుపులో పేగులు లేదంటే ఆడి ఉండాలి మొగోనికి ఎట్టుండే ఏం కాదు మొగోని బొర్రు ఉండాలి పిర్రు ఉండాలి ఏదుంటే ఏం కాదు మొగోని అయితే ఓ సోరిగా ఇట్లా మారిగా ఎంత నేను ఎంత ఇగో ఎంత పందులు వేసుకొని ఆ పందులు వేసుకొని ఆ కట్ట మీద పందులు మేపు కోళ్ళు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే
నువ్వు కూటు కూడా ఇచ్చినావా కూటు కూడా ఇచ్చినావా నీ కుళ్ళు పాడబడే అన్ని కుళ్ళే ఏడికైనా కుళ్ళు 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 కూతుకుడి పోతానా మీరు పళ్ళు కడుగులు పావు కిలో పాస్ పోతానా నువ్వెట్లున్నావు నీ ఎట్లున్నావు చెప్తారా పటేన్లే అవ్వ కరెంటు పోతే నా పెళ్ళం కళ్ళు పనులే కనబడతాయి అవ్వ నువ్వు బాగా ఇద్దరు అంతే ఎండ గెలవది వానకు గెలవది సోడి గారు నాకంటే కర్రగున్నావురా రెండే చేను పీడే ఏం కాదు చూసే చేసుకున్నావు కానీ ఒక్క మాట నేను ఎరక చెప్పా నువ్వు పందులు ఇడుచుకొని శర్ర కొట్టుకపో నేను ఎరక చెప్పి అంత పైసలు ఆడిడ వల్ల పైసలు అడుకొని ఇవి ఆట చల్లగా నువ్వు చల్లగా ఉంటానట ఫ్రిడ్జ్ లో పెట్టాలట మలిచి ఆమె కాదు పుస్తకం అంటే మొగడు పిస్తారు ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా చల్లగుంటే ఎప్పుడు నువ్వు పెళ్ళమా అట్టి ఫ్రిడ్జ్ లో కాదు డీ ఫ్రిడ్జ్ లో పెట్టు గడ్డ కడతాయి నీ మొగడు గడ్డ ఉంటాడు పెళ్ళమా ఆడదానికి ఎగురమన్న ఉండాలి ఈ పండుగ గట్టి ఉండాలి ఎగురం లేదు ఇప్పు లేదు నీకు అన్ని ఉన్నాయిరా ఇసదానా మొగోడు ఎట్టోడు అయినా గాని ఆడవాడు ఈడవాడు ఆడదానికి ఎగురం ఉన్న ఈపు కట్టుకున్న సంవత్సరం వెళ్ళి తీసుకొస్తాడు ఇక ఈపు కట్టుకున్నది ఎట్లా ఎగురం ఉన్నది ఎట్లా అంటే ఇక చెల్లె అది ఈపు కట్టుకున్న దాని గురించి చెప్పుదాం నీ అసలు ఆడ ఒక ఆయన దెబ్బల సూడు ఉన్నదట దెబ్బల సూడు ఉంటే ఆ దెబ్బల సూడి గుండ్రగా తిరుగుతాడ మొగడు కొట్టిరాక మొగడు అక్కి కొడతాడా ఇక అట్ట మొగడు పోయిపోయి అత్త అంటే ఇంత చేసుకున్న ఆడిది ఎట్లుండాలంటే చేసుకున్నాము చేను పనుకో చిలక పనుకో నవ్వు పనుకో డూటుకో అమాలు పనుకో ఆటో నడుపునో కథలు పోయో ఇంటికి మొగోడు అత్తంటే చేసుకున్న ఆడస్త్రీ దర్వాజా చీరాలు పట్టుకొని కొంగంతా నలుచుకుంటా నవ్వి నవ్వనట్టు నవ్వుతే చెంపడు గుండెలు పడాలి ఆడోళ్ళు అట్లా పడ్డాయనుకో చేసుకున్న మొగోడి కథ ఎక్కడ పోతుంది కానీ ఒక్కొక్కరు ఉంటారు అవన్న ఆసుడి గయ్యాలు గంపలు మొగడో పని పోయి వస్తంటే అందినాలు కానీ పని పోయి ఇంటికానే ఉంటే వచ్చినాక నన్ను ఏమన్నా అనడా అని దర్వాజా చీరాలు పట్టుకొని ఇంత పెద్ద బిడ్డ లెక్క ముఖం పెట్టిన ఎట్లున్నది అనుకో చేసుకున్నాం 2 కింటలు పరుగు ఎత్తుకునే కదా 2 కింటల పరుగు ఎత్తుకున్నట్టు అయితే ఇక అచ్చిరంగా తల్లి అత్తాడుచుడు ఈయన తినాలి కానీ పోతు రొట్టెడు తాగిండు పెంట తట్టెడు తింటాడు తింటనే పంచడని ఒక ముచ్చట అన్నాక అత్తడు ఇప్పుడు 2 గుద్దుతాడే గుద్దినాక దాని సుడి తిరుగుడు బంద్ అవుతుంది బంద్ అయినాక తగనరసుడు బియ్యం పెడుతుంది పప్పుచారు ఎత్తది ఇద్దరు తింటారు మరి ఓనాడు కరిమారు పోతారు ఎవరు కొట్టానంటవా దాని ఎవరు ఉన్నది ఏమి ఎత్తది అంటే గుడిసె సూరు చూసుకుంటది లేకుంటే ఇల్లు సూరు చూసుకుంటది ఉండటి పంట తీసుకపోతే ఇల్లు మీద పెడుతుంది కట్టెపుల్ల నీటి పెడుతుంది కింద అమ్ముతుంది ఆ కట్టెపుల్ల పక్క కన్నాక గుండ్రగా తిరుక్కుంటే ఆ చీపులో దిప్పుకన పడుతుంది అవ మొగడు పట్టిన తిరువైతే అయితే ఈపు కట్టుకున్న వాళ్ళు ఆ దెబ్బలు పడరాక దానికి అన్నందిన ఉది కాదు ఇక ఇగురం ఉన్న వాళ్ళు ఏం చేస్తారా అంటే నా అంటే ఆడాను మన కొడతా అని మొగోడు అత్తే దెబ్బల మీద పడ్డాక పోతాయి అవ్వ ఇక కొట్టక ముందే ఐస్ చేయాలి మొగోళ్ళను అని చెల్లె మెల్లగా కొంగంత చదువుకుంటా ఆ ఎదురుగా పోయి కోపం మీద ఉన్న మొగోని దగ్గర పోయి ఎత్తి ఏం కొట్టినట్టు మాకు కొట్టినట్టే ఉంది మరి చిలకను నాకు సంకలేరు పెట్టి చక్కెర కూలి చేస్తే ఆ చిరుమ గోలు కోపం అటుగానే పొందిన ముప్పిరితో డబ్బులు చెప్పిరు కానీ మీ మొగోళ్ళు ముప్పిరితో డబ్బులు కథవి చెప్పినాడు మీ మొగోళ్ళు కొట్టడానికి వస్తే అప్పుడు సంకలేరు పెట్టి చక్కెర కూలి చేస్తే ఇంకో ఎక్కువ ముట్టుతారు పనిచేసి 10 మందిని సాధితో పెన్నవా నువ్వు సంపాదించి కట్టే కష్టపడి నేను ఇంటికాడ కూర్చుండి తింటే నాకేం పర్వాలేదు అని గానాడు మాత్రం అనగా ఎరకలి ఆ కన్న తల్లి చూడు ఎరకలి ఎలా వంచగానాడు దినము లోపల ఎట్లా బయలుపోతానన్నదమ్మా
పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో ఈ పల్లెల్లోనా పారెడి గోదావరి ఉన్నది వెలుగులు నిన్నటి ఎంటి పీసిరా కళ్ళ రాని మన సింగరేనిరా ఎస్టీఐ మన కందగుందిరా అది నైజం రాజుల నట్టి విరిసినాదో నిజమాబాదు కాకతీయులకు పుట్టి నీళ్ళు కదరా మన వరంగల్లు పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో తావులెందుకమ్మా మన పల్లెల్లో మన కమల బిడ్డ రాజులబాదు మన కంద గుంజిల మేధావులకు మెరియమైనది మేడి గడ్డ మన మెదక్ జిల్లరా నైజం రాజులను విరిచినాదో మన నిజమాబాదు కాకతీయులకు పుట్టి వెళ్ళి కదరా మన వరంగల్లు పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో తావులెందుకమ్మా ఈ పల్లెల్లో ఎరకలు ఎరవంచ మాత్రం అనగా ఎరుక ఎప్పుకుంటే ఎరుకో అమ్మ ఎరుక ఎరుకో అమ్మ ఎరుక ఏడు